ఏంటి మీ అహంకారం? చంద్రబాబు నాయుడు గారు మీకు చిప్పు దొబ్బినట్టుంది, ఇక షెడ్డుకు పంపించడమే మిగిలింది. శివుడి తల మీద పాముంటే మనం ఏం చేయలేము ఒకసారి, అదే అనుకుంటున్నారు. నేను తప్పకుండా శివుడి తలపైన పాముంటే నమస్కారం పెట్టి శివుడికి దాన్ని బయట తీసుకొచ్చి పాముని ఏం చేయాలో అది చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సాక్షాత్తు మహాదేవుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క మెడలోని పాముని తీసుకొచ్చి ఏం చేయాలో అది చేస్తావా? అసలు పరమేశ్వరుడి మెడలోని ఉన్నటువంటి పాము పేరేంటి? వాసుకి. వాసుకి యొక్క గొప్పతనం తెలుసా నీకు? తెలియదు కదా. ఎందుకు తెలుస్తుంది? మన హిందూ కాదు కదా. సో వాసుకి యొక్క గొప్పతనం ఏంటంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడు భగవద్గీతలో 10వ అధ్యాయం 28వ శ్లోకంలో వాసుకి గురించి ఎలా వివరించాడు. ఆయుధానాం అహం వజ్రం ధేనూనాం అశ్మి కామదుక్ ప్రజానాశ్చాస్మి కందర్భ సర్పణం అశ్మి వాసుకి. అంటే సర్పణం అశ్మి వాసుకి అంటే శ్రీకృష్ణుడు తన విభూతులను వివరిస్తూ సర్పాలలో వాసుకి గొప్పది అన్నాడు. అంటే అన్ని సర్పాల్లోకి వాసుకి గొప్పది, పూజనీయమైనది అన్నాడు. అలాంటి వాసుకి పరమేశ్వరుడి మెల్ల ఉంటుంది. ఆ వాసుకిని తీసుకొచ్చి ఏం చేయాలి చేస్తావా? ఏం చేస్తావు చంద్రబాబు? నీకు నిజంగా చిప్పు దొబ్బినట్టుంది. ఏదైతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ ప్రసాదంలో నువ్వు చెప్పినట్టుగా జంతు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ లేదు అని తేలింది. ఏదైతే కల్తీ ఉందో ఆ కల్తీ కూడా నీ ప్రభుత్వ హయాంలోనే జరిగినట్టు తేలింది. తర్వాత ఎందాపూర్కి హెరిటేజ్కి, బోలేబాబాకి హెరిటేజ్కి ఇలా ఉన్నటువంటి బంధాలు మొత్తం బయటపడిపోయినాయి. తర్వాత ఏదైతే సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క 7 కొండలని నువ్వు 2 కొండలు చేస్తా అన్నటువంటి వీడియోలు కూడా బయటకు వచ్చాయి. దీంతో తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నావు నువ్వు. ఆ తీవ్రమైన ఒత్తిడిలో తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతా ఉన్నాం. మొన్నటి వరకు వెంకటేశ్వర స్వామితో పెట్టుకొని ఆయన యొక్క ఆగ్రవేశాలకు గురయ్యావు. ఈరోజు సాక్షాత్తు పరమేశ్వరుడు ఎత్తగోడు పెట్టుకుంటున్నావు. పరమేశ్వరుడి మెడలో ఉండే గొప్పది, పూజనీయమైనటువంటి వాసుకి అనే సర్పంతో కూడా పెట్టుకుంటున్నావు నువ్వు. ఇక నిన్ను ఎవరు కాపాడాలి? ఇక చంద్రబాబు తస్మాత్ జాగ్రత్తగా దేవదేవుని ఆగ్రహానికి కూడా గురవుతా ఉన్నావు. థ్యాంక్ యూ.